హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? మేము బాగున్నాము. చూసారా, ఇదేమి నేను పూరికి కలిపానండి ఈరోజు. పిండి పూరి చేద్దామని. యాక్చువల్గా అయితే పూరికి ఒక రకంగా కలపాలి పిండి, చపాతీకి ఒక రకంగా కలపాలి. మనం రెండిట్లకి తెలియకుండా ఒకేలా కలుపుతాము. అందువల్ల చపాతీ అనేది గట్టిగా వస్తుంది ఒక్కొక్కరికి. అలా కాదండి, పూరీకేమో మనం ఇదిగోండి గట్టిగా ఇలా గట్టిగా కలపాలి. చపాతీకి కాస్త వాటర్ ఎక్కువ పడతాయి. దీనికన్నా దీంట్లో కొద్దిగా ఇంకా వాటర్ కలుపుకొని కాస్త మెత్తగా చక్కగా ఇలా ఇలా నొక్కితే స్పాంజ్లా ఉండాలన్నమాట. అలా అయితే అప్పుడు చపాతీలు మనకి చాలా మెత్తగాను చక్కగా వస్తాయి అన్నమాట. చూసారా, నేను పూరి చేద్దామని అయితే కలిపిన పిండి గట్టిగా ఉంది. చూసారా, ఇది ఇలా అయితే ఆయిల్ ఎక్కువ లాగదండి, చక్కగా పూరీలు కూడా బాగా వస్తాయి అన్నమాట. ఈసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికన్నా తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.